సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా కూడా వలి అని చెప్పేసి కోవాబన్న పర్సన్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు అదేవిధంగా నాగబాబు గారు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మీరు ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూ? బెట్ అనేది ఎంత పొలిటికల్గా చేయాలని చూసినా కానీ దానిలో ఎటువంటిది లేదు. దాని గురించి విశ్వ రాజకీయాలు చేసి దాన్ని కూడా రాజకీయాల్లోకి లాగాలని చూసే కొంతమంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు చేసే పనికి మాలిన పనులకి ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది. ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పందించారంటే హ్యాపీనెస్ అనిపించింది. అతనికి మరి ఇంకా తెలిసిందో లేదో మరి తెలియదు. అతనికి తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది జనాలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడో మేడారం జాతర జరిగినటువంటి ఇష్యూని మతాల పరంగా, రాజకీయాల పరంగా కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా చేయడాన్ని మీరు కరెక్ట్ అంటారా? ఏది తిరణాలకైనా పెద్ద వయసు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయని ఒక ఆనందంలో కానీ ఏదైనా ఈ ఉచిత బస్సులు వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఏజ్ పవర్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. నలిగి నలగని తినలేక ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపి తిని ఆసక్తిగా వాళ్ళకు ఉంటుంది. ఒక ఆనందం, వాళ్ళ అమ్మ పొట్ట నిండింది ఒకటి తిన్నా అన్న హ్యాపీనెస్ లో ఉంటాం. అతడి దగ్గర మేము చూసాం. అతను పెట్టిన బిడ్లు కానీ వాతావరణం కానీ అనేది కనపడింది సొసైటీ. కాబట్టి అతనికి సపోర్ట్ పలకడం బాగానే ఉంది. కానీ దాన్ని కుల రాజకీయంగా అంటగడుతున్నారు చూసావా? అట్లాంటి యదవుల గురించి మనం మాట్లాడినా బేస్. ఇప్పుడు లోకేష్ గారు, నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీళ్ళ వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారేమో ఈ విధంగా కూడా అంటున్నారు. అవసరం లేదా? కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకటి కాదు, రెండు కాదు, 126 సీట్లు ఉన్నాయి. భయపడేది ఏమీ లేదు. ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగడుతున్నారంటే వాళ్ళంత పనికి మాలినోళ్ళు లేరు. ఆయన ఒక మంత్రి అయ్యా, ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఏదో చూశాడు ఎక్కడో మేము సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు, అతని బాధ కూడా చూశాడు, స్పందించాడు ట్విట్టర్ లో. అతను బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు. మన పొద్దులైతే తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు. అని ఒకవేళ నిజంగా అందులో కల్తీ ఉంటే దాన్ని ఏ విధంగా బయట తీసుకురావాలి? వీళ్ళు తీసుకొచ్చిన విధానం కరెక్ట్ అంటారా? మెయిన్ ఏంటంటే ఈ ఫుడ్ శాఖ ఉంటుంది చూసావా, దానిలో సరైన అధికారులు లేక ఖాళీలు అట్టాగే ఉండబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినా గానీ ఎమ్మటిగా రియాక్షన్ రాట్లా. సరైన అధికారులు ఉన్నట్టయితే ఆ ఖాళీలు పూర్తి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇట్లాంటి బాధలు అనేవి ఎవరికి తగలవు. మంచి చేయాలన్నాడు కూడా పారిపోకుండా ఉంటాడు. ఏదైనా మంచి చేద్దాం ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకా 4 కంపెనీలు పెడదామని ఆలోచన అడిగి రాదుగా, వాడు బయటికి పారిపోతాడుగా. అరే వద్దురా బాబు, నువ్వు వద్దు, మీ తెలుగు కూడా వద్దురని అట్లాంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా 2 రాష్ట్రాల గవర్నమెంట్లు స్పందించి ఆ ఖాళీలు ఉండే చూసావా, అవి పూర్తి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు, ఇవన్నీ మాటలు, ఈ చిన్న చిన్న వాటి మీద కూడా యుద్ధాలు రావన్న.